వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో గల మహిమాన్విత బోయకొండ గంగమ్మ క్షేత్రం ఈరోజు భక్తులతో నిండిపోయింది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాతో పాటు తెలంగాణలో అధిక సంఖ్యలో అక్కడి నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏదైతే వేసవి సెలవు ఉన్నాయో అవి వేసవి అవుతుండడంతో భక్తులందరూ ఇక్కడికి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరాలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి యొక్క దర్శనానికి దాదాపు 3 గంటల సేపు పడుతుందని భక్తులు అంటున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసినట్టు క్యూ లైన్ల ప్రక్షాళన వల్ల సాధారణ భక్తులు సైతం త్వరగా దర్శించుకుని వస్తుందని అధికారులు అంటున్నారు. ఈ యొక్క మెట్ల నుంచి కింద వరకు అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. అంతేకాకుండా కొండ కింద నుంచి పై వరకు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం వాటిల్లింది. వీటన్నిటితో పాటు ఆలయంలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపించడం, అదేవిధంగా మౌలిక వస్తువులు ఎక్కడ బాగున్నాయా లేదా క్యూ లైన్లో బాగున్నాయని ఈవో ఏకాంబరము అన్ని పర్యవేక్షించారు. అంతేకాకుండా ఆలయంలో జరుగుతున్నట్టు కైంకర్యాలు, వాటితో పాటు ఆలయంలో క్యూ లైన్లో ఉన్నటువంటి ప్రక్షాళన ఏ విధంగా జరిగిందో ఆలయ ఈవో ఉప కమిషనర్ అయినటువంటి శ్రీ ఏకాంబరం గారిని అడిగి తెలుసుకున్న పదండి. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగుపల్లి గ్రామంలో వెలసిమల్ల శ్రీ బోయకొండ గంగమ్మ వారికి నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా ఈ ఆదివారం ఉదయం 5 గంటల నుండి ఆషాఢమాసం ఆదివారంలో వచ్చినట్టుగా భక్తులు విపరీతంగా అమ్మవారి మీద భక్తిభావంతో వచ్చినారు. ఎక్కువ భక్తులు కర్ణాటక నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా గతంలో ఎప్పుడు ఇబ్బంది పడకుండా నేను ముందుగా దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్ వెడల్పు చేసి ఫ్యాన్లు, మంచినీళ్ళ సౌకర్యం యథావిధిగా ఇప్పిస్తూ క్యూ లైన్లో కూడా వాలంటీర్లు, మా దేవస్థానం సిబ్బందిని పెట్టుకుని తొందరగా మొబిలైజ్ చేస్తూ చేయడం వల్ల క్యూ లైన్లో భక్తులు ఎలా ఇబ్బంది పడుకోకుండా అమ్మవారిని సంతృప్తికరంగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. పందిల్లో క్యూ లైన్లో కానీ బయట మెడికల్ గోపురం ముందు కానీ ఏర్పాటు చేసినాము. రేపు ఆదివారం నుంచి కూడా క్యూ లైన్లలో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ కూడా ఇస్తాము. అదేవిధంగా రణవేరి గంగమ్మ నుంచి నాలుకాల మండపం వరకు నదికదారులో ఎక్కడ నీళ్ళ సౌకర్యం లేని వల్ల మా సిబ్బందిని పెట్టి చల్ల నీళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాము.